హాయ్ ఫ్రెండ్స్, యాప్టివ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టార్గెట్ ఏఎల్పి మరియు టెక్నీషియన్ సిరీస్లో ఇప్పుడు నేను కొత్తగా సెకండ్ గిఫ్ట్ ప్రాక్టీస్ సెట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ అనమాట. ఈ సిరీస్ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కంప్లీట్ టోటల్ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి. సో రీజనింగ్లో మనం 25 అవుట్ ఆఫ్ 25 ఎలా గెయిన్ చేయాలి. ఈ ప్రాక్టీస్ సెట్స్లో ఏ క్వశ్చన్ చేయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్స్ లాజికల్గా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ప్రాక్టీసెస్లో మనం తీసుకుంది కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాను అనమాట. కంపల్సరీగా మీరు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి 60 days మ్యారథాన్ సిరీస్ చెప్పినట్టుగానే 60 days మ్యారథాన్ సిరీస్లో డైలీగా మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అలాగే ఇంకా మ్యాథ్స్ స్కోర్ ఇంకా బూస్ట్ అవ్వడానికి ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఈ రెండు సిరీస్లు కంపల్సరీగా తప్పకుండా యూజ్ చేసుకోండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గివెన్ ప్రాబ్లమ్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ వన్ ఆఫ్ ది గివెన్ ఆన్సర్ ఫిగర్ విచ్ ఈజ్ దట్ ఆన్సర్ అన్నాడు. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఈ ఆరో అప్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏం కనబట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యారోస్ అనేవి అసలు ఏం కనబడట్లేదు ఇక్కడ. అలాగే మీరు ఇక్కడ తీసుకున్న 4th ఆప్షన్ చూడండి, మనకి యారోస్ ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఓకే, ఈ యారో కనబడుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఈ ట్రయాంగిల్ కావాలి. ఈ ట్రయాంగిల్ కూడా కనబడుతుంది. సో మనకు ఆన్సర్ ఏం కావాలి, డి కావాలి. నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మన ఆప్షన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇచ్చావో చూడండి. మనకు ఆన్సర్ ఏం కావాలి, డి రావాలి. డి అనేది ఆప్షను, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి పెట్టాలి మనం, అంతేగాని తొందరగా డి కదా అని డి ఆప్షన్ పెడతారు. ఇక్కడ డి ఆప్షన్ ఏముంది, ఆన్సర్ సి అని ఉంది, అది తప్పు. సో రీజనింగ్లో ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. ఒకటి క్వశ్చన్ ద్వారా కన్ఫ్యూజ్ చేస్తాడు, ఒకవేళ మీరు క్వశ్చన్ కరెక్ట్ చేసినా సరే మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆప్షన్ ద్వారా కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. అందుకే ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వకుండా డెఫినెట్గా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీని కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అనమాట. ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ట్రయాంగిల్స్ని కౌంట్ చేయాలి. ట్రయాంగిల్స్ కౌంట్ చేయడానికి ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను. ట్రయాంగిల్స్ కౌంట్ చేసేటప్పుడు టైప్ 1లో ఏంది, ఒక ట్రయాంగిల్ ఇస్తాడు. ఆ ట్రయాంగిల్లో వర్టికల్ లైన్ డ్రా చేస్తాడు. ఇలా లైన్ డ్రా చేస్తే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోవాలి. ఇలా లైన్ డ్రా చేస్తే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ జస్ట్ ఏం చేస్తారు, నెంబరింగ్ రాయండి. 1 2 యాడ్ చేయండి. 1 + 2 ఎంత, 3. నెక్స్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు. వర్టికల్ లైన్స్ ఎన్ని వర్టికల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి. 1 2 3 మొత్తం ఏం చేయాలి, యాడ్ చేయండి. 1 + 2 + 3, 1 + 2 3, 3 + 3 ఎంత, 6. అలాగే నెక్స్ట్ ఒక ట్రయాంగిల్ ఈ షేప్లో మన కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంది, మొత్తం 3 వర్టికల్ యాంగిల్స్, 3 వర్టికల్ లైన్స్, మొత్తం నెంబరింగ్ రాయండి. 1 2 3 4. ఈ మొత్తాన్ని ఏం చేయాలి, యాడ్ చేయండి. 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. ఇది టైప్ 1 ఫార్మేట్ అనమాట. నెక్స్ట్ అలాగే టైప్ 2 తీసుకోండి. టైప్ 2లో ఈసారి లైన్స్ ఎలా ఉంటాయి, ఒకటి వర్టికల్గా ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏముంటుంది, హారిజాంటల్ ఉంటుంది. హారిజాంటల్లో ఉంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేస్తారు, ఇది 1 2 ట్రయాంగిల్స్ అంతే కదా. ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్. హారిజాంటల్ లైన్ ఇస్తే నెక్స్ట్ 3 హారిజాంటల్, 1 2 హారిజాంటల్ లైన్ ఇచ్చాను అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తాయి, 1 2 3. సో 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇది టైప్ 2. టైప్ 3 చూడండి, టైప్ 3 ఏంటిది, కాంబినేషన్ ఆఫ్ వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్. సో ఒక వర్టికల్ లైన్ డ్రా చేశాను, నెక్స్ట్ ఏం చేశాడు, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టైప్ లాగే నెంబరింగ్ రాయండి. 1 2. ఇక్కడ కూడా ఏం చేయాలి, 1 2. 1 + 2 ఎంత, 3. 1 + 2 ఎంత, 3. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అలాగే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, 2 వర్టికల్ లైన్స్, 2 హారిజాంటల్ లైన్స్. ఇప్పుడు ఏం చేయాలి, కౌంట్ చేయాలి. సేమ్ 1 2 3.
ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ కాబట్టి మీరు మొత్తం నెంబరింగ్ రాయాల్సిన పని లేదు. 1 + 2 ఎంత 3, 3 + 3 ఎంత 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, 6 ఎన్నిసార్లు వచ్చింది 6 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ టైప్ 4 చూడండి. టైప్ 4 ఒక స్క్వేర్ ఇస్తాడు, ఆ స్క్వేర్స్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ కౌంట్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు డయాగ్నల్స్ ఇస్తాడు. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలంటే ఏం చేస్తారు, నెంబరింగ్ రాయండి 1 2 3 4. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది 4 ఉంది కదా, జస్ట్ డబల్ చేయండి. 4 × 2 ఎంత 8. అలాగే ఈసారి ఒక స్క్వేర్లో 3 హారిజాంటల్ లైన్స్ 3 డయాగ్నల్స్ డ్రా చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, నంబరింగ్ 1 2 3 4 5 6. మ్యాక్సిమం నెంబర్ ఎంత 6 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. అలాగే మొత్తం 4 డయాగ్నల్స్ 4 లైన్స్ డ్రా చేస్తే 1 2 3 4 మొత్తం 1 2 3 4 5 6 7 8. మ్యాక్సిమం నెంబర్ ఎంత 8. 8 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 16. ఇది కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈ మోడల్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫార్మెట్లో కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ చేసాము. ఇప్పుడు కాంబినేషన్లో ఉంటాయి చూడండి. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి 1 + 2 అంటే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ 3 ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవి ఎన్ని ట్రయాంగిల్స్ 1 2 ఎన్ని ట్రయాంగిల్స్ 3 ట్రయాంగిల్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఒక ఫార్మెట్ 1 + 2 ఎన్ని ట్రయాంగిల్స్ 3 ట్రయాంగిల్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫార్మెట్లో 1 2 ఈ పార్ట్ వరకు ఎంత 3 ట్రయాంగిల్స్. మొత్తం ఎన్ని వచ్చినాయి 1 2 3 4 3s వచ్చినాయి. 4 × 3 ఎంత 12. ఇంకే ట్రయాంగిల్ మిగిలింది ఈ ట్రయాంగిల్ మిగిలింది, ఈ ట్రయాంగిల్ మిగిలింది. 12 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ మనం యూజ్ చేసిన స్టాండర్డ్ ఫార్మెట్ ఏంటిది, ఈ ట్రయాంగిల్ ఇలా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా వస్తాయి 1 2 1 + 2 ఎంత 3. 3 ఎన్నిసార్లు వచ్చింది 4 డయాగ్రామ్స్ వచ్చినాయి కాబట్టి 4 × 3 12. సపరేట్గా ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి. 12 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, యూజింగ్ ద సీక్వెన్స్ ఫైండ్ ద టర్మ్ మిస్సింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సిరీస్. అక్కడ ఏమి ఇచ్చాడు YP. వైకి ఒక నెంబర్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ లెటర్ రాస్తారు. నెక్స్ట్ 5 ఒక లెటర్ 5 లెటర్ గ్యాప్ ఇచ్చి S. నెక్స్ట్ S తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంది లెటర్ ఏముంది Lకి ఒక లెటర్ గ్యాప్ ఇస్తే D. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం సిరీస్ ఫాలో అయ్యాడు 5 తర్వాత ఒక లెటర్ గ్యాప్ ఇస్తే S ఉంది, ఇక్కడ Xకి నెక్స్ట్ లెటరే. అప్పుడు ఇక్కడ Yకి ఒక లెటర్ గ్యాప్ ఇస్తే ఏమొచ్చింది Pకి నెక్స్ట్ నెంబర్ ఏముంది ఓకి ఏం చేయాలి ఒక లెటర్ గ్యాప్ ఇస్తే OI ఏం రావాలి OI. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ మనం ఎటువంటి లాజిక్ ఫాలో అవుతున్నామో చూడాలి. నెక్స్ట్ వన్, 158 అనేది 384 అయితే 140 అనేది ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు అప్రాక్సిమేట్గా చెక్ చేయండి. 15 2 టైమ్స్ ఎంత 300 కదా, 300 కంటే కొంచెం ఎక్కువ ఉంది. అది ఎంత ఎక్కువ ఉందో చూద్దాం మనం. 158 × 2 152 300 3 2 ఎంత 16 3 16. ఇంకెంత ఎక్కువ ఉంది 384 కదా. 14 నుంచి 6 పోతే ఎంత 8, 7 నుంచి 1 పోతే ఎంత 6. అంటే ఇక్కడ సిరీస్ అనుకుంటున్నాం మనం × 2 + 68. ఇక్కడ సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. సేమ్ లాజిక్ ఫాలో అయితే ఆన్సర్ ఉండాలి. ఒకవేళ ఆన్సర్ లేదనుకోండి వేరే లాజిక్ ఉంటుంది. 14 2 టైమ్స్ ఎంత 280. ఇంకెంత యాడ్ చేయాలి 68 యాడ్ చేయాలి. 8 + 6 14 348 ఉంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్ ద రిలేషన్ బిట్వీన్ మేల్ హస్బెండ్ మోడల్ అన్నాడు. ఇక్కడ పాయింట్ చూడండి, ఆల్ హస్బెండ్స్ ఆర్ ఏమవుతారు మేల్ అవుతారు. కంపల్సరీ రిలేషన్ అనేది ఉండాలి. ఆల్ హస్బెండ్స్ ఆర్ మేల్. నెక్స్ట్ ఏమన్నాడు మోడల్ ఉంది. ఈ మోడలు సమ్ హస్బెండ్స్ ఆర్ మోడల్ అవ్వచ్చు, సమ్ మేల్స్ ఆర్ మోడల్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ రిలేషన్షిప్ వస్తుంది. ఓకే, సో ఈ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
in the given sequence if every letter beginning from position 8th from the left is replaced its next letter in the English alphabet, Z is replaced by A, how many V's will be there the resulting sequence? Question జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. In the given sequence every letter beginning from position 8th letter నుంచి 1 2 3 4 5 6 8 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 8th లెటర్ నుంచి తీసుకుంటే ఏం చేయాలంట, ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఇట్స్ నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ లెటర్తో రీప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఉంది అనుకో, జెడ్ యొక్క నెక్స్ట్ లెటర్ ఏముంది ఏ, అలాగే బి ఉంటే బి యొక్క నెక్స్ట్ లెటర్ ఏముండాలి సి వస్తుంది. ఇలా మనం రీప్లేస్ చేయాలి. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ వీస్. ఇలా మనం రీప్లేస్ చేసిన తర్వాత ఎన్ని వీస్ వచ్చినాయి మనం కనుక్కోవాలి. ఒకటి చూడండి, మనకు వి రావాలంటే ఫస్ట్ దీనికి ముందు ఏముండాలి యూ ఉండాలి. యూ మనం ఏ విధంగా రీప్లేస్ చేయొచ్చు, నెక్స్ట్ లెటర్తో వీతో రీప్లేస్ చేయొచ్చు. అసలు ఫస్ట్ యూ ఉందో లేదో చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ పార్ట్ నుంచి ఇక్కడ మనకి ఎక్కడ యూ కనబట్టలేదు. యూ ఉంటేనే వి వచ్చేది, యూ కనబట్టలేదు కాబట్టి మనకి ఎటువంటి లెటర్స్ ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వట్లేదు. 0. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సేమ్ ఇదేమంటారు ఎంబెడెడ్ ఫిగర్ అనమాట. ఈ ఫిగర్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటిది, ఈ లైన్ చూడాలి. ఈ లైన్ మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, అన్నిట్లో ఈ లైన్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సైడ్ యారో చూసుకోవాలి. ఈ సైడ్ యారో ఇక్కడ మనకి సైడ్ యారో కనబడుతుందా లేదు, ఇక్కడ సైడ్ యారో ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్ డిలో ఈ లైన్ కనబడుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ యారో, ఇక్కడ సైడ్ యారో ఉంది. తర్వాత ఏం చేయాలి, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది. సో ఈ ఎంబెడెడ్ ఫిగర్ ఎక్కడ ఉంది మనకి డీలో ఉంది. డి అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ ఎంబెడెడ్ ఫిగర్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ పడుతుంది, అబ్జర్వేషన్ చేయాలి. స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు చూడగానే తెలిస్తే పెట్టేయండి, లేదు ఇది ఎక్కువ టైం పడుతుందని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా క్వశ్చన్ స్కిప్ చేయండి. లాస్ట్లో టైం అంటే అప్పుడు చేయండి, అంతేగాని స్టార్టింగ్లోనే మీరు క్వశ్చన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ వన్, ఫేసింగ్ నార్త్ ఎక్స్ టర్న్స్ 205 degrees clockwise direction and 160 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్, విచ్ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ ఫేసింగ్ నౌ. ఇక్కడ మనం షార్ట్ ట్రిక్ అనేది అప్లై చేయొచ్చు. ఓన్లీ యాంగిల్స్ ఇచ్చినప్పుడు షార్ట్ ట్రిక్ అనేది అప్లై చేయొచ్చు. నార్త్ నుంచి స్టార్ట్ అయ్యాడు, 205 degrees ఏ డైరెక్షను క్లాక్వైజ్ డైరెక్షను, 160 degrees ఏ డైరెక్షను యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఓన్లీ యాంగిల్స్ ఉండాలి. చూడండి మన డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయండి. 205 నుంచి 160 పోతే ఎంత అవుతుంది 45 degrees. ఈ 45 degrees అనేది మన యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ వెళ్ళాలా క్లాక్వైజ్ డైరెక్షన్ వెళ్ళాలా, ఏ వాల్యూ ఎక్కువ అయితే ఉందో ఆ డైరెక్షన్కి వెళ్ళాలి. ఇక్కడ 205 ఏది క్లాక్వైజ్ డైరెక్షన్ కదా, అంటే మనం 45 degrees క్లాక్వైజ్ డైరెక్షన్కి వెళ్ళాలి. ఎక్కడ నుంచి నార్త్ నుంచి. ఇక్కడ చూడండి ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. నార్త్కి మనం ఏం చేయాలి క్లాక్వైజ్ డైరెక్షన్లో ఎంత వెళ్ళాలి 45 degrees. ఈ పోర్షన్ ఏంటిది నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంటుంది కాబట్టి నార్త్ ఈస్ట్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. యాంగిల్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా డయాగ్రామ్ వేయకుండా షార్ట్ ట్రిక్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపిక్ట్స్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పరెంట్ షీట్ వెన్ ఫోల్డెడ్ ఎట్ ద డాటెడ్ లైన్. ఇక్కడ మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఈ సర్కిల్ లోపల ఒక డాటెడ్ సర్కిల్ వస్తుంది. ఫస్ట్ సర్కిల్ లోపల డాటెడ్ సర్కిల్, ఇక్కడ స్టార్టింగ్ సర్కిల్ ఉందా, 2 డయాగ్రామ్స్ చూడండి, సర్కిల్ డాటెడ్ సర్కిల్. ఇది కాదు, ఇక్కడ అసలు డాటెడ్ సర్కిల్ లేదు. ఇక్కడ సర్కిల్ ఉంది, డాటెడ్ సర్కిల్ ఉంది, ఇది కావచ్చు. ఇక్కడ సర్కిల్ డాటెడ్ సర్కిల్ లేదు, అంటే ఆన్సర్ ఏమవుతుంది సి అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. జస్ట్ ఓన్లీ అబ్జర్వేషన్ ఇది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపిక్ట్స్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది, మిర్రర్ ఇమేజ్లో
లెఫ్ట్ కాస్త ఏమవుతుంది, రైట్ అవుతుంది. టాప్ బాటంలో, టాప్ అండ్ బాటంలో నో చేంజ్. నెక్స్ట్ ఇటువైపు మిర్రర్కి ఏదైతే దగ్గరలో ఉందో ఆ రైట్ సైడ్ కూడా మిర్రర్కి దగ్గరలో అదే ఉంటుంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ మిర్రర్కు దూరంలో ఏదైతే ఉందో అటువైపు కూడా మిర్రర్కి దూరంలో ఉంటుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ మిర్రర్ కదా, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ అంటే దూరంలో ఈ యారో ఉంది. ఇటువైపు కూడా ఏమి ఉండాలి, మిర్రర్కి దూరంలో ఉండాలి. సో ఇటువైపు ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి ఇది కావచ్చు, ఆప్షన్ సి కూడా కాదు, ఆప్షన్ డి కూడా కాదు, డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు జస్ట్ ఓన్లీ ఒక పోర్షనే తీసుకోండి. మనం అన్నీ తీసుకున్నాం అనుకో కన్ఫ్యూజన్ అవుతుంది, ఆన్సర్ రాదు. ఒకే ఒక పార్ట్ లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్కి లెఫ్ట్లో ఏదైతే దగ్గరలో ఉందో ఇటువైపు రైట్లో కూడా మిర్రర్ ఇమేజ్కి దగ్గరలో ఉంటుంది. నేను జస్ట్ ఈ లైనే తీసుకున్నా, ఈ లైన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేసాం అనమాట. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చాలామంది బీకి సికి కన్ఫ్యూజన్ అవుతారు. బి ఇక్కడ ఏంటిది, మనకి ఆరో అనేది పైన ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కడ ఉంది, కింద ఉంది. కాబట్టి సి నేను ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపెక్ట్స్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పరెంట్ షీట్ ప్రాబ్లమ్ ఫిగర్ వెన్ ఫోల్డెడ్ ఎట్ ద డాటెడ్ స్టోన్. ఇక్కడ నుంచి మనం ఇటు ఫోల్డ్ చేయాలన్నమాట. మీరు ఇటు ఫోల్డ్ చేసి ఇక్కడ ఏమొస్తుంది, సర్కిల్లో మనకి రాంబస్ ఉండాలి. ఇక్కడ సర్కిల్ ఉంది కానీ ఇది రాంబస్ కాదు. ఇక్కడ అసలు సర్కిల్ రాంబస్ లేదు, ఇక్కడ సర్కిల్ అసలు లేదు, ఇక్కడ సర్కిల్ ఉంది, రాంబస్ ఉంది. సో డి అవుతుంది. డి ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు మొత్తం చెక్ చేయాల్సిన పని కూడా లేదు, జస్ట్ ఏదో ఒకటి తీసుకొని చెక్ చేసినా సరే డైరెక్ట్గా మీరు ఆన్సర్ వస్తుంది. మనం ఏం చేస్తాం, రెండు చెక్ చేస్తాం. రెండు చెక్ చేసేటప్పుడు ఎలా చేయాలో అర్థం కాదనమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇచ్చాడు, మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడు. మిర్రర్ ఇమేజ్లో ఎక్కువగా మనం ఏం చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి. మిర్రర్కి ఇటువైపు దగ్గరలో ఏముంది, ఈ యారో మిర్రర్ వైపు ఉంది. ఇటువైపు కూడా ఉండాలి, మిర్రర్ వైపు ఇలా యాలో ఉండాలి. ఆప్షన్ ఏ మిర్రర్ వైపే ఉంది, ఆప్షన్ బి మిర్రర్ వైపే ఉంది, ఆప్షన్ డి అసలు ఇది లేదు. ఆప్షన్ డి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యారోస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ యారో ఎలా ఉంది, ఇది కొంచెం లెంత్ తక్కువగా ఉంది. ఆప్షన్ డి కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక అబ్జర్వేషన్ చూడండి, ఇక్కడ మనం లోపల ఒక ట్రయాంగిల్ టచ్ అవుతుంది, కానీ ఇక్కడ ఆప్షన్ ఏలో అసలు టచ్ అవుతుందా, ఈ బేస్లో టచ్ అవుతుందా, టచ్ అవటం లేదు. సో ఇంకా ఏబిలో ఏ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎటువంటి డయాగ్రామ్ డ్రా చేయటం లేదు, జస్ట్ ఓన్లీ అబ్జర్వేషన్లోనే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు ఈజీగా ఎలా చేయాలో చూడండి. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ సెట్ యూ ఈజ్ ద యూనివర్సల్ సెట్. యూ అనేది కంప్లీట్ యూనివర్సల్ సెట్. LMN రిప్రజెంట్ ద స్టూడెంట్ స్టడీయింగ్ హిస్టరీ. ఎల్ అనేటిది హిస్టరీ. నెక్స్ట్ ఎం అంటేనేమో జాగ్రఫీ, ఎం అంటే జాగ్రఫీ. నెక్స్ట్ ఎన్ అంటేనేమో లాంగ్వేజెస్. అయితే ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్ స్టడీయింగ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ. హిస్టరీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, బట్ నాట్ లాంగ్వేజ్. ఏదైతే వద్దన్నాడో మీరు ఏం చేస్తారు, దాన్ని అసలు క్లోజ్ చేసి పడేసేయండి. అంటే ఈ పార్ట్ మనకు అవసరం లేదు, ఈ పార్ట్ మనకు అవసరం లేదు. ఈ రెండింటిలో కామన్గా ఏముంది, 5 ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఏదైతే వద్దంటాడో, ఏదైతే నాట్ అంటాడో దాన్ని మీరు ఏం చేస్తారు, క్లోజ్ చేసేయండి. ఈ రెండింటిలో కాంబినేషన్ ఏముంది, 5 ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ఇది ఒక ఎగ్జామ్ పేపర్లో ఉన్న రీజనింగ్ క్వశ్చన్స్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాగే ఈ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం మీకు ఒక 20 రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్, ఒక 20 మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళే లోపు నేను కంప్లీట్ చేస్తాను. ఎలాగో మన సిరీస్లో 60 days మ్యారథాన్ సిరీసు, 60 days మ్యారథాన్ సిరీసు ఇది కంప్లీట్ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో వీడియోస్ మీరు చూడకపోతే ఆర్ఆర్బి మనకు ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అన్ని వీడియోస్ ఆ 60 days మ్యారథాన్ సిరీస్లో ఈ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను. వెళ్ళి కంప్లీట్గా చూడండి. ఎగ్జామ్కి ముందు నేను ఏదైతే 2 gifts ఇచ్చానో ఆ 2 giftsని కంపల్సరీగా యూజ్ చేసుకోండి. ఒకటి 60 days మ్యారథాన్ సిరీసు, నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్స్. ఇవి రెండు కానీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వస్తుంది, డెఫినెట్గా జాబ్ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.